ఇలా మన ఫస్ట్ బుకింగ్ టైము 11:20 అవుతుంది. ఇలా లేట్గా పడ్డది బుకింగ్. 1-2 వచ్చినాయి కానీ మనకు రాలేదు, వెళ్ళిపోయింది. ఆడ ముందట ఉన్నది కొరియర్, అలా నుంచి పికప్ చేసుకోవాలి, కోటికి డ్రాప్ చేయాలి. వచ్చేసినాం లొకేషన్కి, చూద్దాం. గుజరాతీ గలీలోకి వచ్చినాం మనం, ఎలక్ట్రిక్ మార్కెట్లకు. ఈ గల్లీ ఎట్లుంటుంది అంటే రాబుద్ది కాదు, రాక తప్పదు. ఎలక్ట్రానిక్ మార్కెట్. ఇప్పుడే మనకి సెకండ్ బుకింగ్ వచ్చింది. మల్టీ పాయింట్ ఉన్నది, 2 పాయింట్స్ పెట్టినారు డ్రాప్ది. టైం వచ్చేసి 2:20 అవుతుంది టైము. ఒకటి వచ్చేసి బిరమల్ కూడా, రెండోది వచ్చేసి ఇది నదర్గుల్ అంట. పికప్ లొకేషన్కి వెళ్ళి చూద్దాము. పికప్ లొకేషన్ వచ్చేసి 800 మీటర్స్ వస్తుంది, 2 minutes అంట. వెళ్దాం లొకేషన్. పికప్ పాయింట్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ బుద్ధ భవన్ ఉన్నది, బుద్ధ భవన్ దగ్గరనే పికప్ పాయింట్. కస్టమర్కి కాల్ చేసి చూస్తా ఎక్కడ ఉన్నాడు. ఇది మన వెహికల్ లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఈడ నుంచి రైట్ తీసుకోవాలి మనం. కానీ ఇలా బండి దొరుకుతుందా లేదా అని డౌట్. వచ్చేసింది. ఫస్ట్ పాయింట్ 19 కిలోమీటర్స్ వచ్చింది, కానీ 1 minute చూపెడుతున్నది. 200 మీటర్స్ ఉన్నది. ఇంత దూరమే, దారి చాలా ఘోరంగా ఉన్నది. ఇంకా ఖతర్నాక్ ఉంది కదా. ఇంత దూరమే, దారి బాగా టూ మచ్ ఉన్నది. ఇట్లాంటి చోట్లనే సస్పెన్షన్లు ఖరాబ్ అయ్యేటి. లొకేషన్ అయితే వచ్చేసినామని చూపెడుతుంది. ఇక ఇళ్ళనా ఒకసారి ఫోన్ చేసి కనుక్కోవాలి. లొకేషన్కి అయితే వచ్చిన ఈడ ఆపి ఫోన్ చేస్తా ఒకసారి. లోపలైతే డ్రమ్ములు కనిపిస్తున్నాయి, ఇదేనో ఏదో వాళ్ళు ఫోన్ చేసి కనుక్కుంటాయి కస్టమర్కి. ఓకే, లాస్ట్ ఒకటి మిగిలింది. లాస్ట్ పాయింట్కి 8 కిలోమీటర్స్ చూపెడుతుంది. 20 minutes 8 కిలోమీటర్స్. ఆ లాస్ట్ మిగిలిన డ్రమ్ము అక్కడ డ్రాప్ చేయాలన్నట్టు. మనం ఆల్మోస్ట్ వచ్చేసినాము లొకేషన్కి. గుర్రం కూడా టర్నింగ్ అంట. ఈ టర్నింగ్ తీసుకున్నాను.
ఉన్నాయి ఇక్కడ. ఖాళీ జాగాని బిల్డర్లు అంతా రోజు కట్టి చేసిన ఇల్లులు ఉన్నాయి ఇక్కడ. అంతే, ఇప్పుడు ఎవరికైనా ఇండిపెండెంట్ ఇల్లు కొనాలంటే సిటీ బయటకు రావాల్సిందే. సిటీ లోపల ఇండిపెండెంట్ హౌసెస్ కొనటం మర్చిపోండి. ఇండిపెండెంట్ హౌసెస్ కావాలంటే సిటీ బయటికి రావాల్సిందే. పొలాలు కూడా ఉన్నాయి చూడండి, చూస్తారా? ఎవరికైనా ఇల్లు కావాలంటే కొనుక్కోండి, హౌస్ ఫర్ సేల్ అంట. వీడి వరకు వచ్చేసినాను, ఆడున్నారు చూడండి. ఇది డెకరేషన్ ఐటమ్ తయారు చేసే వాళ్ళు అందరు వాళ్ళే తెప్పించుకుంటున్నారు. ఇది ఏం ఆయిల్ ఉందేమో. పొలాలు చూడండి ఎంత మంచిగా ఉన్నారు. పొలాలు, ఇల్లు అండ్ బిజినెస్. ఈ ట్రిప్ వీడికి క్లోజ్ అన్నట్టు. అమౌంట్ తీసేసుకుందాం, కస్టమర్ 200 ఎక్స్ట్రా ఇస్తా అన్నాడు. ఇస్తాడో లేదో చూడాలి. ఈ ట్రిప్ అయితే వీడికి క్లోజ్. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్న వాళ్ళు ఎట్లా తయారు చేస్తున్నారు. ఇవన్నీ రెడీ అవుతున్నాయి. ఇక్కడ ఇది అన్లోడ్ అయిపోయింది. ఇక్కడ చాలా మన ట్రిప్ కథం. ఇక్కడ చాలా సేపు వెయిట్ చేసినాక ఇంకో బుకింగ్ వచ్చింది. గ్రానైట్ ఇక్కడ పిర్జాద్ కూడా 3 కిలోమీటర్ వస్తుంది పికప్. టైం 6 అవుతుంది. చాలా సేపు వెయిట్ చేసినాక ఈ నుంచి మన మాదాపూర్ కావేరీ హిల్స్కి డ్రాప్ అన్నట్టు. ఏదో 3 బాక్సులు ఉన్నాయంట, వెళ్ళి పికప్ చేసి మనం వచ్చేసినాము లొకేషన్ దగ్గరికి. వీళ్ళు ఉన్నాయి కదా షట్టర్, ఈ నుంచి అనుకుంటా పికప్. ఇదే పికప్ పాయింట్. ఇది మన లోడు 3 బాక్సులు, 3 బాక్స్ లోడ్ అయిపోయింది. దారిలో 1 కిలోమీటర్ డిస్టెన్స్లో వీళ్ళ ఆఫీస్ ఉందంట. ఆ నుంచి బిల్ పికప్ చేసుకొని మాదాపూర్కి వెళ్ళాలి. టైము 7:16 అవుతుంది. ఇప్పుడే స్టార్ట్ అయినా ఇన్ని నుంచి. బిల్లు రావటానికే 1 గంట పైన పట్టింది, బిల్లు కలెక్ట్ చేసుకోవటానికే. ఇప్పుడే బిల్లు తెచ్చిచ్చిండు అన్నట్టు. ఈ నుంచి స్టార్ట్ అవుతున్నా. 1 గంట 10 నిమిషాలు చూపెడుతున్నది కావేరీ హిల్స్ వెళ్ళటానికి. చూద్దాం ఎంత టైం పడుతుంది. నేను ప్రస్తుతానికి బేగంపేట రోడ్లు ఉన్నాను. ట్రాఫిక్ మస్తు ఉన్నది. కావేరీ హిల్స్ మాదాపూర్ చేరుకునే వరకు ఎంత టైం పడుతుందో ఏమో. ప్రస్తుతానికి బేగంపేట దగ్గరనే ఉన్నా, కరాచీ బేకరీ. మెల్లమెల్లగా పోతున్నా. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. మనం ఆల్మోస్ట్ వచ్చేసినాము డెలివరీ పాయింట్లకు. ఈ కమాన్ లోపల ఉన్నది. ఇది మెటీరియల్ ఇక్కడ డ్రాప్ చేయాలి. ఇది డ్రాప్ పాయింట్ అన్నట్టు. ఇక్కడ కాల్ చేసుకుంటారు. కస్టమర్ లొకేషన్ రాంగ్ పెట్టినాడు. మల్టీ పాయింట్ యాడ్ చేయమన్నాను, మల్టీ పాయింట్ యాడ్ చేసినా అని అంటున్నాడు. కాకపోతే నాకు మాత్రం మెసేజ్ రావడం లేదు మల్టీ పాయింట్ యాడ్ చేసినా అని. వాట్సాప్లో లొకేషన్ పెట్టిండు, అక్కడికైతే వెళ్తున్నా. కస్టమర్ స్క్రీన్ షాట్ కూడా పెట్టిండు నేను యాడ్ చేసిన మల్టీ పాయింట్ అని, కానీ కంపెనీ నుంచి మాత్రం మెసేజ్ వస్తలేదు. ఈ మధ్య పోర్టర్ యాప్ బాగా పరిచయం చేస్తుంది. లొకేషన్కి అయితే వెళ్తున్నాను. 3.5 కిలోమీటర్ ఉన్నది. ఇక ఎక్స్ట్రా వచ్చినా రాకపోయినా అమౌంట్ అక్కడికైతే వెళ్ళాల్సిందే, తప్పదు. మనము ఇక్కడ నెక్స్ట్ లొకేషన్కి వచ్చినాము. ముందట చూపిస్తున్నది లొకేషన్. సిగ్నేచర్ విల్లా అంట. ఇక్కడికి వచ్చినాము డెలివరీకి. విల్లా నంబర్ 5లో డెలివరీ చేయాలంట. ఓకే, ఈ ట్రిప్ ఫైనల్లీ ఇక్కడికి అయిపోయింది. ఎక్స్ట్రా అమౌంట్ వస్తుందో రాదో, వీళ్ళు మల్టీ పాయింట్ యాడ్ చేయలేరు. చూద్దాం. మెటీరియల్ ఇక్కడ అన్లోడ్ అయింది ఈ బిల్డింగ్లో. ఇక్కడ 2 చిమ్నీలు ఇదో పెట్టినారు, అన్లోడ్ అయిపోయింది. జహాంగీర్ భాయ్ నా భయ్యా? థ్యాంక్ యూ. ఇది మనకి టోటల్ క్లోజ్ అయిపోయింది అన్న ట్రిప్.